శతాబ్దాల చరిత్ర కలిగిన మహిమాన్విత ప్రాచీన దేవాలయంలో ఉత్సవాలకు వేళైంది. చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలకు వేళైంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం అనాజీపురం ఓలేశ్వరం స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఏప్రిల్ 2న స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం జరుప తలపెట్టినట్టు సర్పంచ్ రాయపురం సురేష్, ఉప సర్పంచ్ వెలిశాల మురళితో పాటు ఆలయ కమిటీ సభ్యులు సిరికొండ అశోక్, పురోహితులు భాస్కరాచార్యులు తెలిపారు. నాటి పూర్వ వైభవం కోసం ఇటీవల దేవస్థాన కమిటీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించ తలపెట్టినట్లు ఆయన తెలిపారు. అనేక ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆలయ అవతార సేవా సాంప్రదాయ పద్ధతులకు అనుగుణంగా దేవస్థాన కమిటీ ఉత్సవాలకు చేపట్టనున్నట్లు వివరించారు. సందర్భంగా గ్రామ పెద్దల సమీక్షంలో పురోహితులు స్వామివారి బ్రహ్మోత్సవాల లగ్నపత్రికను సాంప్రదాయ పద్ధతులతో ఆవిష్కరించారు. చైత్రశుద్ధ పౌర్ణమి గురువారం బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా ఏర్పాట్లతో ముస్తాబు చేసి అనాజీపురం గ్రామ పరిధిలో భువనగిరి పట్టణ సమీపంలో ఉన్న దేవస్థానంకు పరిసర గ్రామాలకు చెందిన భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని, అందరూ సహకరించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నీలం భిక్షపతి, గునుగుంట్ల శ్రీనివాస్, ఏదునూరి మల్లేష్, బొల్లేపల్లి మాణిక్యం, పిట్టల శ్రీశైలం, ఏదునూరి నరేష్, వెలిశాల కృష్ణ, బొల్లేపల్లి అశోక్, నీలం వెంకటేష్, నోముల వెంకటేష్, గోదా మల్లయ్య, గోగ పోషాలు, రాచమల్ల విజయకుమార్, తోటకూర మల్లేష్, ఏదునూరి నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా దొరకకపోతే ఓం శ్రీ మహాగురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ ఓలేశ్వర స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి దివ్య సన్నిధిలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా శ్రీ వార్షిక తిరుకళ్యాణ మహోత్సవము మన అనాజీపురం గ్రామ పెద్దలు ఈరోజు నిర్ణయించినారు. అనగా స్వామివారి ఈరోజు లగ్న నిర్ణయ పత్రిక రాయడం జరిగినది. లగ్నం అనగా పరాభవ సంవత్సరం చైత్రమాత శుద్ధ పౌర్ణమి రోజు గురువారం 2వ తారీఖు 4వ నెల 2026 గురువారం రోజున ఉదయం హస్తా నక్షత్రంలో 11:27 అభిజిత్ లగ్నంలో ధనుర్లగ్నంలో స్వామివారి వార్షిక తిరుకళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరుగును. ఇట్టి కార్యక్రమంలో తిరుకళ్యాణోత్సవాన్ని వీక్షించడానికి మన గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళలు ప్రతి ఒక్కరూ, యువకులు ఉత్సాహంతో వచ్చి ముందుండి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ప్రార్థన.
జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఇక్కడ ఓలేశ్వరం స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మన అనాజపురం గ్రామం మండలం భువనగిరి యాదాద్రి జిల్లాలో మనకు స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసినాడు. దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ ఈ గుడి ఉన్నది. కాకపోతే ఈ 16 సంవత్సరాల నుంచి హనుమాన్ జయంతి కార్యక్రమం జరుగుతున్నది. ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి మూడు సార్లు కళ్యాణం జరిగింది. ఇది 4వ కళ్యాణము. ప్రతి సంవత్సరము రోజు దినము వారము ఏది లేకుండా ఒక డేటు ప్రకారం కాకుండా చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ ఈ అనాజపురం గ్రామంలో స్వామివారు ఇక్కడ ఉదయం పూట స్వామివారు బాల రూపంలో, మధ్యాహ్న టైంలో సాధారణ నరసింహస్వామివారి రూపంలో, సాయంత్రం సమయంలో వృద్ధాప్యంలో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తాడు. ఇక్కడ ఏప్రిల్ 2వ తేదీ చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది. దానికన్నా ముందు రోజు 1వ తారీఖు స్వామివారికి సుదర్శన హోమము, స్వస్తి శ్రీ విశ్వక్షణి నుండి స్వస్తి వచనంతో స్టార్ట్ అయ్యి సుదర్శన హోమము, గణపతి హోమము, ఇవన్నీ హోమ కార్యక్రమాలు. సాయంత్రం రోజు స్వామివారికి ప్రతి ఇంటి నుంచి రాగి బిందెలు లేకపోతే రాగి చెంబులలో స్వామివారికి పసుపు నీళ్లతోటి మన గ్రామ ఆడపడుచులందరూ తీసుకొచ్చి స్వామివారిని పసుపు స్నానంతో మంగళ స్నానం చేయించడం. తర్వాత ఉదయం రోజు స్వామివారికి మన యాదాద్రి దేవస్థానం ఆగమ శాస్త్రం ప్రకారం వాళ్ళ ఇచ్చిన గైడెన్స్ తో మన బ్రాహ్మణోత్తములతో నిర్ణయించిన ప్రకారం ఉదయం స్వామివారి సుప్రభాత సేవ అలా అన్ని ఆగమ శాస్త్రం ప్రకారం కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి ఈ క్షేత్ర విశిష్టత అంటే కళ్యాణం రోజు చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. ముందు రోజు సుదర్శన హోమం రోజు స్వామివారి తీర్థ ప్రసాదాలు, అదేవిధంగా తెల్లారి తిరుకళ్యాణం రోజు స్వామివారి కళ్యాణం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు అన్నీ జరుగుతాయి. ఎంతమంది జనం వచ్చినా కానీ మహా అన్నదాన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ అనాజపురం గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా స్వామివారి తిరుకళ్యాణంలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని మా దేవస్థానం కమిటీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. భక్తులకు ఈ వచ్చే వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ వాటర్ సమస్యలే కానీ నీళ్ళ సమస్యనే కానీ ఏం లేకుండా చిన్నపిల్లలైనా పెద్దలైనా అందరూ తీసుకొచ్చి ఉంటారు. కాబట్టి ఇక్కడ కొంచెం ఏమైనా మేము ముందు జాగ్రత్తగానే వాటర్ సమస్యలు ఇట్లా ఏం లేకుండా వచ్చిన వారికి